ఐపీఎల్ మెగా వేలం కోసం ఇటు బీసీసీఐ అటు ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఏడాది చివర్లో జరగనున్న వేలంలో ఎవరు అత్యధిక ధర పలుకుతారన్న అంచనాలు మొదలైపోయాయి. ఈసారి అన్ని జట్ల కూర్పు మారిపోవడం ఖాయమైన నేపథ్యంలో సరికొత్త రికార్డులు నమోదవడం ఖాయం. రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ ఇంకా ఖాయం చేయకపోయినా పలువురు స్టార్ ప్లేయర్స్ మాత్రం వేలంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో కొందరు క్రికెటర్ల ధర 20 కోట్లపైనే పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలో రోహిత్ శర్మను ముందుగా చెప్పుకోవాలి. హార్దిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేసిన తర్వాత హిట్ మ్యాన్ యాజమాన్యం తీరుతో కాస్త కోపంగానే ఉన్నాడు. ఒకవేళ రోహిత్ వేలంలోకి వస్తే 20 కోట్లపైనే పలుకుతాడని అంచనా వేస్తున్నారు. కెప్టెన్ గా 5 సార్లు ముంబైని ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ కోసం ఫ్రాంచైజీలు భారీ మొత్తమే చెల్లించేందుకు సిద్ధపడుతున్నాయి. అలాగే లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు కూడా ఈసారి వేలంలో మంచి డిమాండ్ ఉంటుందని అంచనా. గత సీజన్లో పరుగుల వరద పారించిన రాహుల్ మంచి కెప్టెన్ గాను గుర్తింపు తెచ్చుకున్నాడు. రాహుల్ వికెట్ కీపింగ్ బ్యాటర్ గానే కాకుండా సారథిగాను జట్టును నడిపిస్తుండటంతో ఫ్రాంచైజీలు అతని కోసం ప్రయత్నించడం ఖాయం. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న హెన్రిక్ క్లాసన్ పై ఈసారి వేలంలో కోట్ల వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. గత సీజన్లో క్లాసన్ బ్యాటింగ్ విధ్వంసాన్ని అభిమానులు మర్చిపోలేరు. చివర్లో బ్యాటింగ్ కు వచ్చి మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి హిట్టర్ కోసం 20 కోట్లైనా ఖర్చు చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.